ఇన్ని వర్తమానాలు విన్న తర్వాత ఏదైనా ఒక వర్తమానం తప్పకుండా కార్యం చేయాలి. ఏ కార్యం చేయలేదంటే అది ప్రమాదం. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఆయన మినిస్టర్ గారి రికమెండేషన్ తీసుకొని ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఆయన ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు ఆయనని మినిస్టర్ గారి రికమెండేషన్తో వచ్చారు కాబట్టి సులభమైన ప్రశ్నలు అడుగుదాం అని అనుకొని అడగటం మొదలుపెట్టారు. మొదట ఆయన ప్రశ్న అడిగాడు, సార్ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని అంటే 2020 మార్చి 22 అని లాక్డౌన్ జనతా కర్ఫ్యూ పెట్టిన రోజు చెప్పాడు. ఆయనకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన సమయం కూడా తెలియదు, ఈయన స్టాండర్డ్ ఏంటో అని. ఆ పక్కన ఆయనకి క్వశ్చన్ పాస్ చేశాడు. ఆయన అడిగాడు, భారతదేశానికి జాతిపిత ఎవరు అని అంటే సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఆయనకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక ఈయన స్టాండర్డ్ ఏంటో 2 ప్రశ్నలతోనే అర్థమైపోయి మూడవ ఆయనని మీరే అడగండి సార్ అని అడిగారు. ఇక ఆయనకు అడగటానికి ధైర్యం లేక చాలా సులభమైన ప్రశ్న అడుగుదామని, కాఫీ తాగుతారా బాబు అన్నాడంట. తాగుతానండి అన్నాడంట. సరే కాఫీ స్పెల్లింగ్ చెప్పు అన్నారట. అదేముందండి KAPI కాఫీ అన్నాడు. ముగ్గురు బల్లను తోసేసి లేచి, మా ఉద్యోగాలు ఊడిపోయినా పర్వాలేదు కానీ నీకు మాత్రం ఉద్యోగం ఇవ్వం అన్నారంట. ఎందుకు సార్ అని అమాయకంగా ఫేస్ పెడితే, కాఫీ అన్న వర్డ్లో ఒక్క లెటర్ కోయిన్సైడ్ అయినా నీకు ఉద్యోగం ఇద్దాం అనుకున్నాం, ఏ లెటరు కోయిన్సైడ్ కాలేదు కాబట్టి మా ఉద్యోగాలు పోయినా నీకు మాత్రం ఉద్యోగం ఇవ్వం అన్నారట. సరే, ఇది ఒక నవ్వు పుట్టించే మాటే కానీ దీంట్లో మనకు ఒక పాఠం ఉంది. ఇన్ని వర్తమానాలు విన్నాక తర్వాత కూడా ఏ వర్తమానమో మనకు కోయిన్సైడ్ అవ్వకపోతే పరలోకములో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఉన్న వ్యక్తిని చూసి ఎలా నవ్వుకున్నామో వాళ్ళు కూడా అలాగ నవ్వుకుంటారేమో అని భయంతో నేను ఈ మాటలు మీ ముందు పెడుతూ ఉన్నాను. మంచిది. నా చివరి సందేశంగా కుటుంబాన్ని గురించి చెప్పాలని మరి అన్నగారు కోరుకున్నారు. అదే నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. ప్రియులారా, మరి ఈ కుటుంబం గురించి ఒక్కటే తలంపు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. మన అంశానికి అన్వయించుకున్నది. అదేంటంటే, మనము క్రీస్తు వలె ఉండునట్లు అన్ని విషయములలో ఎదుగుదము. దీన్ని ఆధారంగా చేసుకొని ఒక 2 కుటుంబాల మధ్య కంపారిజన్, పోలిక మీ ముందు పెడతాను. సో దీనికి గాను నేను ఆ టైటిల్ని మొదటగా మీకు పరిచయం చేస్తాను. అది అభివృద్ధి చెందుతున్న కుటుంబం ఎలా ఉంటుందో, అణగారిపోతున్న కుటుంబం ఎలా ఉంటుందో, ఆ రెండిటి ముఖ చిత్రాలు ఒక పోలిక ద్వారా ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకుందాం. అభివృద్ధి చెందుతున్న కుటుంబం, అణగారిపోతున్న కుటుంబం. ఏదో ఒక వైపు దానికి మన యొక్క కుటుంబ ముఖ చిత్రం మ్యాచ్ అవ్వాలి. అయితే అభివృద్ధి పదములోనైనా ఉండాలి, లేదంటే అణగారిపోతున్న పదములోనైనా ఉండాలి. ఆ పోలికలు నేను మీకు అందించటానికి గాను దేవుని వాక్యములో నుంచి ఆదికాండంలోనికి మనం వెళ్దాం. ఆదికాండము 2 కుటుంబాలను నేను మీ ముందు పెడతాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. ప్రియులారా, ఈ 2 కుటుంబాలు మనకు చాలా సుపరిచితమైన కుటుంబాలు. వాటి గురించి విరివిగా వినుంటాం, చదివుంటాం, మనం కూడా బోధించుంటాం. కానీ మరొక సందేశంలాగా పెట్టడం లేదు, కానీ ఒక చిన్న స్టడీ లాగా, కంపారిటివ్ స్టడీ నేను మీ ముందు పెడతాను. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ రెండు కుటుంబాలు ప్రారంభమైంది ఒక చోట నుండే, కానీ అవి అంతిమ గమ్యాలు చూస్తే చాలా అదో పాతాళానికి అగాధమంత విశాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే యాంగిల్ అనే కాన్సెప్ట్, కోణము అన్న కాన్సెప్ట్, ఆ భావన మీకు తెలిస్తే ఇది సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు కొంతమంది ఉన్నారు. ఒక క్వశ్చన్ అడగనా మిమ్మల్ని? యాంగిల్ అనే దానికి డెఫినేషన్ చెప్పండి ఎవరైనా. బ్యాంగిల్ కాదు, యాంగిల్. ఎవరు చెప్పమ్మా. వెరీ గుడ్. ఓకే. Two rays or line segments with a common end point forms an angle. రెండు రేఖా ఖండాలు కానీ రెండు రేఖలు కానీ ఒక్క కేంద్ర బిందువు వద్ద, సామాన్యమైన బిందువు వద్ద ఆరంభమైతే అక్కడ ఏర్పడేదాన్ని కోణము అంటారు. అంటే రెండు ఒక్క పాయింట్ దగ్గరే బయలుదేరతాయి. పాయింట్ ఒకటే, ఆ రెండు గీతలకు జాయింట్ కూడా ఒకటే. పాయింట్ ఒకటే, జాయింట్ కూడా ఒకటే. కానీ ఆ రెండిటిల్ని విభజించి విస్తరించి గీసినప్పుడు ఒకటి చాలా దూరం వెళ్తుంది, మరొకటి చాలా దూరం వెళ్తుంది. ఉదాహరణకి ఇక్కడ నుంచి కూడా చెప్పచ్చు. ఒకవేళ నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టి ఇటు నుండి ఒక గీత ఇలాగా, ఇంకొక గీత ఇలాగ గీస్తే ఇది కామన్ ఎండ్ పాయింట్ అవుతుంది. ప్రారంభం ఇక్కడే, కానీ ఇటు వెళ్ళిన గీత ఈ పిల్లర్ పక్కగా ఈ గోడను చీల్చుకుంటూ వెళ్ళి అది ఎటువైపు వెళ్తుందో మీకు తెలుసు. అలాగే ఇటువైపు గుండా వెళ్ళింది ఈ పక్క పిల్లర్గా గోడను చీల్చుకుంటూ వెళ్ళి ఎటువైపు వెళ్తుందో తెలుసు. ఆ రీతిగా ఒక 20-30 కిలోమీటర్ల తర్వాత ఆ గీతలను, పొడిగించబడిన గీతలను చూస్తే ఆ రెండిటికి మధ్య దూరం ఎంత ఉంటుంది అసలు ఊహించలేం. కానీ అవి రెండు ప్రారంభమైంది అక్కడ ఒక్క పాయింట్ దగ్గర. అలాంటి కుటుంబాలే ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను. ఆ రెండు కుటుంబాలు, ఒకటి అబ్రహాము కుటుంబం, రెండు లోతు కుటుంబం. ఇవి చెప్పగానే మీకు అర్థమై ఉండాలి. అభివృద్ధి చెందిన కుటుంబం అబ్రహాము కుటుంబం, అణగారిపోయిన కుటుంబం లోతు కుటుంబం. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసాలేంటో, ఎందుకని అలా జరిగిందో చూద్దాం. దేవుడు ఆ రెండు కుటుంబాలకు సమానమైన అవకాశాలు ఇచ్చాడు, సమానమైన కృపలనిచ్చాడు. ఈ దేవుడు పక్షపాతము లేని దేవుడు అని అపోస్తలుడైన పేతురు అపోస్తలుల కార్యములలో పలికాడు. ఈ దేవుడు ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు అని అపోస్తలుడైన పౌలు అదే అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో పలికాడు. బైబిల్లో ఉన్న దేవునికి పక్షపాతము లేదు. అలాగని ఒకరికి దూరంగా ఒకరికి దగ్గరగా ఉండాలనేది కూడా లేదు. అవసరం అనుకుంటే, లేకపోతే మనుషులు సరైన వైఖరితో ఉంటే ఆయన సమీపముగా ఉండువాడు. ఒకవేళ వారికి ఇష్టము లేదు అనుకుంటే దూరముగా ఉండువాడు. అందుకే ఆయన కూడా ఆ మాట పలుకుతూ అన్నాడు, నేను సమీపముగా నుండువాడనేనా, దూరముగా ఉండువాడను కానా అని. మన వైఖరి మీద అది ఆధారపడి ఉంటుంది. ఈ రెండు కుటుంబాలకు ఒకే రకమైన అవకాశాలు ప్రభువిచ్చాడు ప్రియులారా. కానీ ఒక కుటుంబం అవకాశాలను వాడుకొని అభివృద్ధి పదములోనికి ప్రయాణిస్తే, మరొక కుటుంబం అవకాశాలను దుర్వినియోగం చేసుకొని అణగారిన స్థితిలోకి జారిపోయింది. అదే ఈరోజు మనం చూడబోతున్నాం. రండి, మొట్టమొదటి మాట ఎలాగ మనం చూడొచ్చు అనంటే, ఆదికాండం 13వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 18వ అధ్యాయానికి వద్దాం. మొదటిగా 18వ అధ్యాయం 1వ వచనం.
మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ తన గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 18వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఇక్కడ అబ్రహాము గురించి ప్రస్తావన మనకు కనబడుతుంది. అదే ఒక్క అధ్యాయం ప్రక్కకి వెళ్ళండి. 18 తర్వాత వచ్చే అధ్యాయం ఏది? 19:1 చూడండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. ఈ రెండిటికి పోలిక గనక మనం చూస్తే అది అక్షరార్థంగా రాయబడినట్లు కనిపించిన అందులో ఆత్మీయార్థం కూడా రాయబడింది. ఎందుకు అనంటే అబ్రహామేమో ఆధ్యాత్మిక సహవాసములో ఉన్నాడు, లోతేమో శరీర సంబంధమైన సహవాసములో ఉన్నాడు. ఎలాగ చెప్పగలరా సార్? అబ్రహాము ఆధ్యాత్మిక సహవాసములో ఉన్నట్టు, లోతు శరీర సంబంధమైన సహవాసములో ఉన్నట్లు ఎలా చెప్పగలరు అంటారేమో. 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో, మమ్రే దగ్గరనున్న సింధూర వనములో. మమ్రే అనే దానికి మూలమైన అర్థం బలమైన, పుష్టికరమైన అని అర్థం. సింధూరము అనే దానికి ఎర్రని, రెడ్ అని అర్థం. అంటే అబ్రహాము కుటుంబం బలమైన అనుభవంతో ఉన్నది. అబ్రహాము కుటుంబం బలమైన అనుభవంతో ఉండడానికి కారణం ఏంటి అనంటే అది సింధూరవనం. ఒకవేళ అబ్రహాముకి గనక ఉత్తరం రాయాలి అనంటే ఏమి రాయాలి? అబ్రహాం కేర్ ఆఫ్ సింధూర్ గార్డెన్స్ మమ్రే అని రాయాలి. అది రాయాల్సింది. సో సింధూర వనం అని అంటే ఎర్రని. ఇది ఏం తెలియజేస్తుందంటే రక్త ప్రోక్షణ క్రింద బ్రతుకుతున్నాడు అబ్రహాం. బలి ద్వారా వచ్చే రక్షణ కింద బతుకుతున్నాడు. అందుకనే పుష్టికరమైన స్థితిలో ఆ కుటుంబం ఉన్నది. కానీ అటువైపున లోతు కుటుంబాన్ని గనక మనం చూస్తే ఆ లోతు కుటుంబం సొదొమలో ఉన్నట్టు కనబడుతుంది. ఆ సొదొమ అనేది దేవుని దృష్టిలో పాడైపోయిన పట్టణం. ఈ మాట 13వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. 13వ అధ్యాయంలోనికి రండి. 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆ పట్టణాలను నాశనం చేస్తాడని ముందు నుంచి నానుడి ఉంది, ముందు నుంచి తెలుసు. ఇట్ వాజ్ డిక్లేర్డ్, ఇట్ వాజ్ నోన్. నాశనం చేయడానికి ముందు, అప్పుడు నుండి. అంటే ఆ దేవుడు నాశనం చేసే పట్టణంతో ఎక్కువ సంబంధం పెట్టుకున్నాడు. ఒక అభివృద్ధి చెందే కుటుంబానికి, అణగారిపోయే కుటుంబానికి మొట్టమొదటి పోలిక ఏంటో తెలుసా? మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? వారి సహవాసమే, దేర్ రిలేషన్. అభివృద్ధి చెందే కుటుంబం ఆత్మీయ సహవాసములో ఉంటుంది. అణగారిపోయే కుటుంబం దేవుడు దేన్నైతే నాశనం చేస్తాడో, దేన్నైతే అంతం చేస్తాడో దాని వైపు ఉంటుంది. మనకు తెలుసు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు సంవత్సరం విశ్వాసుల సదస్సప్పుడు నిలుచును అని లేదు, నిరంతరము నిలుచును అని ఉంది. అంటే ఎప్పుడూ నిలుస్తారన్నమాట. ప్రియులారా, ఈరోజు మన కుటుంబం అభివృద్ధి చెందుతుందా, అణగారిపోతుందా అనడానికి మొదటి సూచన నీ సహవాసం దేనివైపు? మీ కుటుంబానికి ఎక్కువ సహవాసం దేనివైపు? సంఘంతోనా, ప్రార్థనతోనా, భక్తులతోనా,
ప్రభువును నమ్మిన బిడ్డలతోన, దేవునితోన, దేవునికి సంబంధించిన గ్రంథాలతోన, దేవుని వాక్యంతోన, దేనికి సంబంధం, దేంతో సహవాసం? అలాగే ఒకవేళ మీ కుటుంబానికి సంబంధం, సహవాసం లోకంతోన, వాట్సాప్తోన, ట్విట్టర్తోన, ఫేస్బుక్తోన, పాపంతోన, దేంతో మీ సహవాసం? దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు యాంగిల్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నారు, అందరూ ఒక చోటే ఉన్నారు. అబ్రహాము అక్కడే ఉన్నాడు, లోతు అక్కడే ఉన్నాడు. కానీ స్టార్టింగ్ పాయింట్లోనే తేడా కొట్టింది. వారి సహవాసాలు వేరు. ఎందుకు వేరు అంటే వారి లోపలున్న ప్రాధాన్యతలు వేరు. దేర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. దట్ ఈస్ వై దేర్ ఫెలోషిప్స్ ఆర్ డిఫరెంట్. ప్రాధాన్యతలు ఎరగని వాడు సహవాసపు విలువను ఎరగలేడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ అన్నాడు, నీవు యవనేచ్ఛలకు దూరంగా ఉండు, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ప్రియులారా, దేంతో మీరు ఎక్కువ సమయం గడుపుతున్నారు? ఈ రోజుల్లో సహవాసాలు ఎక్కువ దేంతో అయిపోయాయి అని అంటే సీరియల్స్తో, సినిమాలతో, కాలక్షేపంగా ఉండే కార్యక్రమాలతో అయిపోయాయి. చాలామంది విశ్వాసులు వాక్యం చూద్దామని టీవీ పెట్టుకుంటారు, కానీ అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతారు. ఏదో సెర్చ్ చేద్దామని నెట్ ఆన్ చేస్తారు, కానీ అటు నుంచి ఎటో వెళ్ళిపోతారు. ఎందుకు అంటే లోపల గురి లేక. ప్రియులారా, సోషల్ మీడియాని అది అవసరమైనంత మాత్రమే మనం వాడుకోవాలి. అలా కాకపోతే సోషల్ మీడియా మనలను భ్రష్టు పట్టిస్తుంది. నేను ఒక మాట ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. మీ కుటుంబం అభివృద్ధి చెందుతుందా, అణగారిపోతుందా అని అనడానికి మొదటి సూచన సహవాసమే. మీరు స్పిరిచువల్ మీడియాకి దగ్గరగా ఉన్నారా, సోషల్ మీడియాకి దగ్గరగా ఉన్నారా? స్పిరిచువల్ మీడియా అంటే ఏంటి చెప్పండి? సంఘం, ప్రార్థన, సహవాసం, కూడికలు, విశ్వాసులు కలుసుకోవడాలు, వాక్యం చదువుకోవడం, వ్యక్తిగతంగా ధ్యానం చేయడం, ఇది స్పిరిచువల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఏంటి? ఇది నేను చెప్పాలా? చాలామంది విపరీతంగా ఈ టీవీ సీరియల్స్కి అలవాటైపోతున్నారు. ప్రాముఖ్యంగా ఖాళీగా ఉండేవాళ్ళు, గృహిణులుగా ఉండేవాళ్ళు. అందుకే ఒక ఆయన ఈ వీటి గురించి ఇలా రాశాడు, ఈ సీరియల్స్ చూసే మనుషులు ఎలాగైపోతున్నారు అని అంటే, ఆయన రాసిన చదువుతున్నాను. నేను నా సొంత మాటలు చెప్పడం లేదు. పని మనిషి ఇంటి కోడలైతే ఎలా ఏడిపించాలో రాజకుమారి సీరియల్ చూడండి. అన్నల కోసం భర్తను ఎలా జైలుకు పంపాలో భార్య సీరియల్ చూడండి. ఇంటిని ఆడబడుచుని ఎలా కష్టపెట్టాలో అగ్నిసాక్షి సీరియల్ చూడండి. అత్తగారు కోడల్ని ఎలా చంపాలో తెలుసుకోవడానికి లక్ష్మీ కళ్యాణం సీరియల్ చూడండి. తండ్రి నుండి కూతుర్ని ఎలా వేరు చేయాలో తెలుసుకోవడానికి కోయిలమ్మ సీరియల్ చూడండి. భర్త నుండి భార్యని ఎలా విడదీయాలో తెలుసుకోవడానికి కార్తీక దీపం సీరియల్ చూడండి. కన్న కూతుర్ని ఎలా నాశనం చేయాలో తెలుసుకోవడానికి కుంకుమ పువ్వు సీరియల్ చూడండి. జీవితాలను ఎలా నాశనం చేసుకోవాలో తెలుసుకోవడానికి టీవీ సీరియల్స్ చూడండి. ఇది అందులో రాసింది. అందుకే విశ్వాసులు అనబడిన వాళ్ళ బ్రతుకులు కూడా అతుకుల బొంతగా తయారైంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ స్పెండింగ్ విత్ సోషల్ మీడియా. ఇదే క్రైస్తవ కుటుంబానికి పట్టిన దరిద్రం. బైబిల్ అనేది మీటింగ్కి పట్టుకొచ్చి కుటుంబ ప్రార్థనలో మాత్రమే చదివే పుస్తకమైంది, అంతేకాని దానితో కూర్చొని వాక్యం చదవడం, ధ్యానం చేయడం, సమయం గడపడం అనేది
నేటి దినాల్లో అలవాటే తప్పిపోయింది. అదేమంటే బైబిల్ తేవలేము సార్, బైబిల్లోనే మొబైల్ ఉంది కదా సార్, లేదా మొబైల్లోనే బైబిల్ ఉంది కదా సార్ అని చెబుతున్నారు. బైబిల్ చదువుతున్నారో తెలియదు, మొబైల్ చదువుతున్నారో తెలియదు. ప్రియులారా, సహవాసం చాలా జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తారు. శరీరానుసారంగా సహవాసాన్ని విత్తితే అదే కోస్తారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది నంబర్ 1. నంబర్ 2, రెండవది చెబుతాను. ఎదుగుతున్న కుటుంబానికి, అణగారిపోతున్న కుటుంబానికి రెండవది వారి దృష్టి, దేర్ ఫోకస్. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనానికి రండి. 18:2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేరి. ఇది ఎవరి గురించి రాయబడింది? అబ్రహాం. కన్నులెత్తి చూచినప్పుడు అతడికి ఏం కనబడింది? ముగ్గురు మనుషులు. ఎవరా మనుషులు? దేవుడే, ప్రభువే, ఆయనే వచ్చాడు. కన్నులెత్తి చూచినప్పుడు అబ్రహాముకి ప్రభువు కనిపిస్తున్నాడు. ఇదే మాట లోతు విషయంలో చూద్దాం రండి. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా. ఈయన కన్నులెత్తినప్పుడు ఏం కనబడింది అండి? చెప్పండి. మధ్యాహ్నం మీటింగ్ కదా, మీరు కూడా మాట్లాడుతుంటే కొద్దిగా హుషారుగా ఉంటుంది. చెప్పండి. యోర్దాను ప్రాంతం అంటే ఏ ప్రాంతం అది? సొదొమ ప్రాంతం. అబ్రహాము కన్నులెత్తితే ఎవరు కనపడుతున్నారు? దేవుడు. లోతుకు కళ్ళెత్తితే ఎవరు కనపడుతున్నారు? సొదొమ. మన కళ్ళెత్తితే ఏం కనపడుతున్నారు? ఇక్కడ కాదులే, ఇంటి దగ్గర. ఇక్కడంటే కళ్ళెత్తితే నేనే కనపడతాను, వేదిక మీద ఉన్న సేవకులు కనపడతారు. ఇంటి దగ్గర ఏం కనపడుతున్నారు? కళ్ళెత్తితే. కొంతమందికి నిద్ర కళ్ళ మీద ఉండగానే వెతుక్కుంటా ఉంటారు మొబైల్ కొరకు. అంత ఎడిక్ట్ అయిపోయారు. దేర్ ఫోకస్. ప్రియులారా, ఇది రెండవది. మూడవది చెప్తాను, వారి విధేయతానుభవం, దేర్ ఒబీడియన్స్. ఇద్దరికి, రెండు కుటుంబాలకి తేడా చెప్తాను రండి. 22వ అధ్యాయం, ఎదుగుతున్న కుటుంబానికి, అణగారిపోతున్న కుటుంబానికి తేడా. 22వ అధ్యాయం 8వ వచనానికి రండి. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనమని చెప్పెను. 3వ వచనానికి వద్దామా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి. అంటే తెల్లవారి పొద్దుటే లేచాడు. ఎందుకు లేచాడు? దేవుని మాటకు విధేయత చూపడానికి లేచాడు. 22వ అధ్యాయం ఆదికాండం వచ్చేటప్పటికి అబ్రహాము వయస్సు కనీసం 115-120 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. 120 సంవత్సరాల ముసలాయన తెల్లవారినప్పుడు అన్న పదం తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? అబ్రహాం రోజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే చీకటితోనే లేచాడు. చూడండి ఎంత విధేయత. లేచి 8వ వచనాన్ని మనం చదివితే 3వ వచనంలోనే, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను అంటే ఆత్మీయ కుటుంబములో, ఎదుగుతున్న కుటుంబములో దేవుని చిత్తము,
దేవుని వాక్యము, దానికి విధేయత చూపటమే మొదటి ప్రాధాన్యత. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు అబ్రహాం. ఇదే ఎక్స్పీరియన్స్ లోతు ఇంట్లో చూద్దాం రండి. లోతు ఇంట్లో 19వ అధ్యాయం 18వ వచనం. లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము. ఆగండి. ప్రభువా అందరూ చెప్పండి. ప్రభువా అన్నప్పుడు ఏమనాలి? అసలు ప్రభువా అంటే అర్థం ఏంటి? ఇదివరకు పౌరాణిక నాటకాల్లో ఎవరక్కడా అనేవాళ్ళు. అనగానే ఏమంటారు వాళ్ళు? చిత్తం మహాప్రభు అంటారు. కుకట్పల్లి జేఎన్టీయూ దగ్గర నా నాణ్యం ఒకటి పడిపోయింది, పట్టుకురా అంటే ఎక్కడ సార్, ఎలాగెళ్ళాలి సార్, ఏం ప్రశ్నలు ఉండవు, ఒకటే దానికి జవాబు ఏంటి? చిత్తం మహాప్రభు అనాలి. ఎదురు చెప్పటానికి లేదు, అవన్నీ నువ్వు చూసుకోవాలి. అట్లాగే నువ్వు బయటికి రావయ్యా, ఆ పట్టణానికి, ఆ కొండకు పారిపోవయ్యా అని అంటే ఏమంటున్నాడు? ప్రభువా అలాగు కాదు. అంటే ఈ అణగారిపోయే కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు దేవుని మాటకు లోబడరు. ఏం చేయరు? దేవుని మాటకు లోబడరు. అలాగని దేవుడికి దూరంగా కూడా ఉండరు. మళ్ళీ ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. ప్రభువా ప్రభువా అంటానే ఉంటాడు, లోబడకుండా ఉంటానే ఉంటాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలవండి చాలు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కానీ ప్రభువా అని పిలిచేవాడికి అర్హత ఉండాలి. ఏంటది? ఆయన చిత్తం, ఆయన వాక్యం, ఆయన అభీష్టం చేసే అర్హత ఉండాలి. మరి ఉన్నదా? కలిగి ఉన్నారా? దీన్ని బట్టి చెప్పొచ్చు, మీ కుటుంబంలో దేవుని చిత్తం, దేవుని వాక్యం నడుస్తుందా? లేకపోతే ప్రభువా అంటూనే, కుటుంబ ప్రార్థన చేస్తూనే, క్యాలెండర్ మాటలు చదువుకుంటూనే, దైవ ధ్యానాలు చదువుకుంటూనే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారా? ఇది మూడవది. ఎన్ని చెప్పాను నేను? 3. మొదటిదేంటి? వారి సహవాసాన్ని బట్టి చెప్పొచ్చు. రెండవది ఏంటి? వారి ఫోకస్, వారి దృష్టిని బట్టి చెప్పొచ్చు. ఎదుగుతుందా, అణగారిపోతుందా? మూడవది వారి విధేయతను బట్టి చెప్పొచ్చు. వాక్యానికి లోబడుతున్నారా, వాక్యాన్ని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారా? అంత ఖచ్చితంగా ఉంటే లోకంలో ఎలా బతుకుతామండి, ఇది అంత నిక్కచ్చిగా ఉండకూడదు కదండి అని చెప్పేవాళ్ళు. ఇది 3వ అనుభవం. 4వది చెబుతాను, వారి సమయ పాలన, దేర్ టైం మేనేజ్మెంట్. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ చదువుదాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, తన గాడిదకు గంత కట్టి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అంటే దేవుని సంబంధమైన విషయాలలో అబ్రహాము ఎంత ముందున్నాడు? తెల్లవారిన తర్వాత అని కాదు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అంటే దేవునికి ఆజ్ఞకు విధేయత చూపడానికి తొందరపడుతున్నాడు. He was hasty to obey the word of God. సమయం పోకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. ఉదయం నేను జ్ఞాపకం చేశాను, అన్నగారు కూడా జ్ఞాపకం చేశారు. అజ్ఞానుల వలె సమయం విషయంలో మనం ఉండకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. టైమ్ ఈజ్ లిమిటెడ్, టైమ్ ఈజ్ మనీ అన్నాడు ఒక ఆయన, టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ అన్నాడు ఇంకొక ఆయన. డబ్బు కంటే, ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, సమయం పోతే మళ్ళీ రాదు. అందుకే దేవునికి లోబడేటప్పుడు, దేవుని మాటలు వినేటప్పుడు
దేవునికి లోబడవలసిన విషయాలు ఉండేటప్పుడు వాయిదా వేయకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. సమయపాలన అబ్రహాముకుంది, కానీ సమయపాలన లోతు కుటుంబానికి లేదు. రండి ఆ మాట కూడా చదువుదాం. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. ఏం చేశాను? తడువు చేశాను. అందరు చెప్పండి, దేనికోసం తడువు చేశాడు? ఏం తమ్ముడు, దేనికోసం తడువు చేశాడు? ఏమా, దేని కొరకు తడువు చేశాడు? దేని విషయంలో తడువు చేశాడు? దేవుని మాటకు విధేయత చూపడంలో తడువు చేశాడు. అయితే లోతుది దేనికి తడువు చేసే గుణం, దేనికి తొందరపడే గుణం? ఆత్మ సంబంధమైన విషయాల్లో తడువు చేశాడు, కానీ లోక సంబంధమైన విషయాలు ఎంత చురుగ్గున్నాడో తెలుసా? అబ్రహాం పిలిచి అన్నాడు, లోతు, నువ్వు ఈ తట్టుకి వెళ్తే నేను ఈ తట్టుకి వెళ్తాను, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, కోరుకో నీకేం కావాలో అనగానే అక్కడ ఉందా ఈ మాట, అతడు తడవు చేశానని? అక్కడ లేదు. అక్కడ మాత్రం తొందరపడి కోరుకున్నాడు. దేన్ని? సొదొమ ప్రాంతాన్ని. అంటే లోక సంబంధమైన విషయాలలో, తనకు లోకపరమైన భౌతికపరమైన లాభాన్ని కూర్చే విషయాలలో చాలా తొందరగా ఉంటాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో ఎలాగుంటాడు? తడవు చేస్తాడు, లేజీ. సో మీ కుటుంబం అణగారిపోతుందా, అభివృద్ధి చెందుతుందా అనడానికి ఇది 4వ ప్రూఫ్, 4వ పరీక్ష. దేవుని సంబంధమైన విషయాల్లో చురుకుగా ఉండడం, దేవుని సంబంధమైన విషయాల్లో ముందుగా ఉండడం, దేవుని సంబంధమైన విషయాల్లో చొరవ కలిగి ఉండడం, అది అభివృద్ధి చెందే కుటుంబం. దేవుడు చెప్పాడు, అబ్రహాము లేచాడు, అంతే. కానీ ప్రభు ఇంకో మాట చెప్పనా? నాకు ఆశ్చర్యం అనిపించే మాట. అబ్రహామును దేవుడు చెయ్యి బట్టి లాగాడా, మాట చెప్పాడా? మరి లోతును? ఎందుకంటే ఆ విలువ తెలియదు లోతుకి. ఈ లోతుకి అందుకే ఈ ధ్యానం చేసేటప్పుడు నేను ఇలా అనుకున్నాను దాన్ని, ఈయన లోతు లేని లోతు. ఎవరైనా లోతు లేని లోతు, లోతు ఎరగని లోతు, లోతు ఎరిగిన లోతు. ఏమి లోతు ఎరగడు? ఆత్మ సంబంధమైన విషయాల లోతు ఎరగని లోతు. కానీ లోక సంబంధమైన విషయాలు లోతు ఎరిగిన లోతు. ఆ లోతులు బాగా తెలుసు. సమయపాలన మీ కుటుంబంలో ఇదందా? డూ యూ ఫాలో టైం? డూ యూ మెయింటైన్ టైం? ఆధ్యాత్మిక విషయాలలో ఆ సమయ పాలన ఖచ్చితత్వం ఉందా? అదొక పరీక్ష. ఎన్ని చెప్పాను? 4. 5వది చెబుతాను, రండి. 5th వన్, వారి ధన వినియోగం, దేర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. వారు డబ్బును ఎలా ఖర్చు పెడతారు, అభివృద్ధి చెందే వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు, అణగారిపోయే వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు. ఇది బైబిల్లో నుంచి రెఫరెన్స్ చూపించను, కానీ ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. అబ్రహాము ఎన్ని బలిపీఠాలు కట్టినట్లుగా ఉంది బైబిల్లో? ఎన్ని? 3, 4, 5? ఓకే. బలిపీఠం కడతామంటే సులభంగా జరిగే పనే?
దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, బలం ఖర్చు అవుద్ది, సమయం ఖర్చు అవుద్ది. ఖర్చు పెట్టాడు. లోతు ఎన్ని బలిపీఠాలు కట్టాడు? ఒకటా, రెండా? ఇల్లు కొనుక్కోవడానికి సరిపోయింది, ఇల్లు కట్టుకోవడానికి సరిపోయింది. వీటి కొరకైతే ఉన్నాయి డబ్బులు. బలిపీఠాలు కట్టడానికి డబ్బులు లేవు. అబ్రహామేమో గుడారాల్లో ఉన్నాడు, దేవుని కొరకు నిలిచే బలిపీఠాలు కట్టాడు. లోతేమో తన కొరకు నిలిచే గృహాన్ని కట్టుకున్నాడు, దేవుని కొరకు ఒక్క బలిపీఠం కూడా కట్టల. కొంతమంది దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పిసనారిగా ఉంటారో, అదే వాళ్ళ పెళ్లి విషయం కానీ హాస్పిటల్ విషయం కానీ ఎంత చురుకుగా ఉంటారో, ఎంత చొరవగా ఉంటారో. దీన్ని బట్టి మీ కుటుంబం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుందా, అణగారిపోతుందా? ఇవే లక్షణాలు. ఇది 5వది, ధన వినియోగం, దేర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మీ డబ్బు దేనికోసం, ఎక్కువ మొత్తం దేని కొరకు ఖర్చు అవుతుంది? దేవుని సంబంధమైన విషయాల కొరక, మీ స్వంత విషయాల కొరక, దేవుని సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరక, మీ కుటుంబం యొక్క అభివృద్ధి కొరక? అది తేడా. అయితే దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టిన అబ్రహామును దేవుడు దీవించాడా, లేకపోతే తన కోసం తాను సంపాదించుకున్న లోతును ఎక్కువ దీవించాడా? కదా. ఎందుకో తెలుసా? తన కొరకు తెగించే వారిని దేవుడు ఎప్పుడు మరిచిపోయే దేవుడు కాదు. ఇది 5వది. ప్రియులారా, తర్వాత 6వది చెబుతాను, వారి యొక్క జయ జీవితం. వారి జయ జీవితం ఆదికాండం 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వానికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి. చాలండి. దాని అర్థం ఏంటంటే, లోతేమో ఓడిపోయా, చెరలో చిక్కాడు, అబ్రహామేమో జయించాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలిచిన మాట, అభివృద్ధి చెందిన కుటుంబం, అభివృద్ధి చెందుతున్న కుటుంబం జయించే అనుభవంలో ఉంటుంది. అణగారిపోతున్న కుటుంబం ఓటముల పాలవుతూ ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి. నిజానికి అబ్రహాము దగ్గర ఉన్న మనుషులు 318 మంది అంతే, 318. కానీ అవతల ఉన్నది ఎంతమంది? 5 రాజులు. ఆ రాజుల దగ్గర వారి సైన్యాలు. వీళ్ళందరినీ కేవలం 318 మంది చేత జయించాడు అబ్రహాం. కారణం ఏంటి? అది అబ్రహాములో బలం కాదు. ఎవరిచ్చిన బలం? దేవుడిచ్చిన బలం. మన భక్తి, మన సామర్థ్యం ఇది కాదు. ప్రభువుపై ఆధారపడితే, దేవుని చిత్తముపై, దేవుని బలంపై, దేవుని సంకల్పంపై ఆధారపడితే ప్రభువు తప్పకుండా మనం గెలిచేలాగే చేస్తాడు. ఒక మాట అడగనా? మీరు మీ పిల్లలు గెలవాలని కోరుకుంటారా, ఓడిపోవాలని కోరుకుంటారా? మీరు చెప్పండి. ఓడిపోవాలని కోరుకుంటానండి అన్న తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఉంటే మీ చెయ్యి పైకెత్తండి. ఒకసారి కెమెరా వెనక్కి తిప్పుదాం.
మా పిల్లలు ఓడిపోవాలి అని కోరుకుంటున్నానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి చూద్దాం. పరీక్ష రాస్తే అందులో దెబ్బతినాలని, ఆటల పోటీలో పాలు పంపులు పొందితే వాళ్ళు అందులో ఓడిపోవాలని కోరుకుంటారు ఏ తల్లి అయినా తండ్రి అయినా? దేవుడు తన పిల్లలు ఓడిపోవాలని కోరుకుంటారా, గెలవాలని కోరుకుంటాడా? కదా. మరి ఎందుకు ఓడిపోతున్నాం మనం? ప్రాధాన్యతల సరిలేక, దేవునిపై ఆధారపడక. అందుకే లోతు ఓడిపోయి చెరలో చిక్కాడు, అబ్రహాము జయించాడు. ఇది మరొక పరీక్ష. 7వ పరీక్ష చెబుతాను. 7వ పరీక్ష టెస్ట్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ కంట్రోల్ ఆన్ ద ఫ్యామిలీ, అంటే నాయకత్వానికి పరీక్ష. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న కుటుంబము అబ్రహాములో ఎలా ఉంది, అణగారిపోతున్న కుటుంబం లోతు కుటుంబంలో ఎలా ఉంది చదువుదాం రండి. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. 18-19. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, అబ్రహాము తరములోనే కాదు, అబ్రహాము ఏదైనా ఒక శాసనం, ఒక రూల్, ఒక సిద్ధాంతాన్ని, ఒక పద్ధతిని ప్రతిపాదిస్తే ఆ తర్వాత తన తదనంతరం పిల్లలు కూడా అందులో నుంచి తప్పిపోరు, ఆ పిల్లలందరూ అదే మార్గంలో నడుస్తారు అనేది దేవుడు అబ్రహాములో గమనించిన సాక్ష్యం. అదే లోతు దగ్గరికి రండి. ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుళ్ళు, నీ కుమారులు, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు. 14 లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాటలాడలేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. తన అల్లుళ్లతో మాటలాడి లేండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోర్చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఎగతాళి చేయవాడంటే లోతును చూసినప్పుడు అల్లుళ్ళకి ఏమని కనపడింది? ఒక జోకర్ అన్నమాట, ఒక బఫూన్. అంటే లోతు మాటలు ఒక జోకర్ మాటల్లాగా ఉన్నాయి. అబ్రహాము కంట్రోల్, అబ్రహాము నాయకత్వం ఎలా ఉంది? అబ్రహాము చచ్చిపోయిన తర్వాత కూడా తన తదనంతరం కూడా ఆ ట్రాక్ తొలగేలాగా లేదు. అది ఆయన ట్రాక్ రికార్డ్. లోతు యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి? బతుకున్నప్పుడే ఎలా ఉన్నాడు? చూడటానికి జోకర్ లాగా ఉన్నాడు. నియంత్రణ లేదు. సరే వాళ్ళు అనుకుందాం, ఆయన అనుకుందాం, మిగతా వాళ్ళ మీద కూడా అతనికి నియంత్రణ లేదు. పాపం 19వ అధ్యాయం మీరు చదివితే మొత్తం అన్నీ ఒకడే చేసుకుంటున్నాడు. అదే అబ్రహాము ఇంట్లో 18వ అధ్యాయంలో ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి నియమించి తను చేయాల్సిన పని తను చేశాడు, ఆతిథ్యం ఇవ్వడానికి అబ్రహాం. కానీ లోతు అన్ని పనులు తనే చేసుకుంటున్నాడు. నియంత్రణ లేదు. ప్రియులారా, ఎందుకు లేదు అంటే వారితో సంబంధాలు సరిగ్గా లేవు, సమన్వయం సరిగ్గా లేదు. ఇందులో ఒక పాఠం ఉంది. ఏ కుటుంబ సభ్యుడు, ఏ కుటుంబ సభ్యురాలు
తమ కుటుంబస్తులతో సరి అయిన సంబంధాలు, సరి అయిన సమన్వయం మెయింటైన్ చేయరో వారు తమ కుటుంబంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. అదే హెచ్చరిక. యు మే లూజ్ కంట్రోల్ ఆన్ ద ఫ్యామిలీ. ఎందుకు అంటే మాదిరి లేకుండా కంట్రోల్ చేస్తున్నాడు. లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఈయన తడవు చేస్తా మాట్లాడుతంత అల్లుళ్ళు ఎగతాళి చేసేవాడు కింద చూస్తున్నారు. ఇది మరొక పరీక్ష. 7, 8 చెబుతాను. వారి యొక్క మర్యాదలు, లేకపోతే వారి యొక్క ఆతిథ్యం. రండి, ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి ఏం చేసి పరుగెత్తి. ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము వయసు ఎంత ఉండొచ్చు? 18లో బైబిల్ చదివిన వాళ్ళే కదా, చెప్పండి. 99. 9 years old man was running. పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నేల మట్టుకు వంగి. చూడండి, అతని ఆతిథ్యం ఇచ్చే గుణం. అంతేకాదు, వాళ్ళందరూ అదంతా చదువుకోండి, అదంతా పాఠమే. కానీ లోతు ఆతిథ్యానికి రండి. 19వ అధ్యాయం 2వ వచనం. నా ప్రభువులారా, దయచేసి నీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి. ఏంటండి? రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి. కాళ్ళు కడుక్కున్నాక రాత్రి వెళ్ళబుచ్చాలా? రాత్రి వెళ్ళబుచ్చాక కాళ్ళు కడుక్కోవాలా? మామూలుగా లెక్క చెప్ప, మనలో మాట. అంటే ఆతిథ్య వరస తెలియదు, ఆతిథ్యం ఇవ్వడం తెలియదు. ఆ ఆతిథ్యం ఎందుకు అంటే ఆ పైనవన్నీ కారణాలే ఒకదాని తర్వాత ఒకటి నిర్మితం అవుతూ వచ్చాయి. వారి ఆతిథ్యంలో ఎంత తేడానో చూడండి. ఇండిఫరెంట్ నేచర్, పట్టి పట్టని వైఖరి, అది లోతు ఇంట్లో కనపడుతుంది. కానీ అబ్రహాము ఇంట్లో ఎంత సమన్వయం, ఆతిథ్యం ఇచ్చే దగ్గర ఎంత చురుకుదనం. చెప్పండి, మన కుటుంబాల్లో ఆతిథ్యం ఎలా ఉంది? పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, విధవరాండ్రకు ఆతిథ్యం దొరుకుతుందా? అసలు ఆతిథ్యం అనేది మనం జ్ఞాపకం పెట్టుకున్నామా, మరిచిపోయామా? అది మరిచిపోతామనే ఆతిథ్యము చేయ మరువకుడి అని హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో హెచ్చరించింది. వారి ఆతిథ్యంలో వ్యత్యాసం. ఇది మరొక పరీక్ష. 9వ పరీక్ష చెప్తాను. దేర్ రోల్స్, వారి పాత్రలు. అబ్రహాము భర్తగాను సక్సెసే, తండ్రిగాను సక్సెసే. లోతు ఏ రకంగా సక్సెస్? మీరు చెప్పండి. మెలుకున్నారు అందరూ. లోతు ఏ రకంగా సక్సెస్? హస్బెండ్గా సక్సెస్ అని చెప్పగలమా? తండ్రిగా సక్సెస్ అని చెప్పగలమా? నిజానికి పేతురు తన 2వ పత్రికలో నీతిమంతుడైన లోతు అని గనక రాయకపోతే అసలు లోతును నీతిమంతుడు అనడానికి మనకు ఆధారమే లేదు. ఏ లక్షణం కూడా అతనిలో డామినెంట్గా కనపడదు. కానీ పేతురు రాశాడు కాబట్టి మనం నమ్మాలి. భర్తగా విఫలమయ్యాడు,
తండ్రిగా విఫలమయ్యాడు. సోదరులారా, సోదరీలారా, అబ్రహాము లోతులు మాత్రమే కాదు, ఇక్కడున్న మీరు కూడా భార్యగా, తల్లిగా మీ రోల్స్ ఓకేనా? సక్సెస్ అయినట్టేనా? ఎప్పుడు సక్సెస్ అయినట్టు అనంటే, నీ భర్త నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అప్పుడు తల్లిగా, భార్యగా నీవు సక్సెస్ అయినట్టు, తండ్రిగా, భర్తగా నీవు సక్సెస్ అయినట్టు. అని ఆ కుటుంబాల్లో ఎంత వ్యత్యాసం చూడండి. శారా గురించి ఎత్తి మాట్లాడుతున్నాడు క్రొత్త నిబంధనలో పేతురు. ఏమని పిలిచింది? యజమానుడా, మాస్టర్ అని. అంటే ఆ డిగ్నిటీ, ఆ రెస్పెక్ట్ కాపాడుకున్నాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆ స్థానం కాపాడుకున్నాడు. కానీ లోతు భార్య అంత గౌరవం తనకిచ్చినట్లుగా మనకి రికార్డ్స్ దొరకల. మాత్రమే కాదు, ఇంకా ఒక విచిత్రమైన సంగతి చెప్పన, బాధాకరమైన సంగతి, బైబిల్ వ్యతిరేకులు విమర్శించే సంగతి చెప్పన. లోతులో కుమార్తెలు భర్తను చూశారు. వెరీ సాడ్. ఎంత ట్రాజడీ అండి. విలువలు పడిపోయిన కుటుంబం అది. నీతిమంతుని కుటుంబమే, విలువలు పడిపోయిన కుటుంబం. ఆలోచించండి, ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతుండగా, కుటుంబం అనేది ఊరికే పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి మాత్రమే ఉండే ఒక యాంత్రికమైన వ్యవస్థ కాదు. దాని ద్వారా దేవుడు లోకానికి తానెవరో చూపించాలనుకున్నాడు. అందుకే ఇలాగా నా వాక్య ధ్యానంలో నేను రాసుకున్నాను, క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ ఏ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ టు డిమాన్స్ట్రేట్ హిస్ నేచర్ టు ద సొసైటీ. క్రైస్తవ కుటుంబం అంటే దేవుని చేతిలో ఒక ఆయుధం, ఒక వస్తువు. దాని ద్వారా సమాజానికి దేవుడు తన దైవత్వాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు. మరి వాళ్ళ మధ్యలోనే సరైన సంబంధాలు లేకపోతే ఎలా కనపడతాడు? ఎలా అర్థమవుతుంది? అందుకే లోకములో మనకి అబ్రహాం పేర్లు బోల్డ్ కనపడతాయా లేవా? అబ్రహాం అని కానీ, ఇబ్రహీం అని కానీ ఏదో ఒకటి కనపడుతుంది పేర్లు ఎన్నోసార్లు. లోత్ అనే పేరు ఎక్కడ కనపడిందా? నో. ఆ పేరు పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. వారి పిల్లలు, వారి తదనంతరం, ద నెక్స్ట్ జనరేషన్ రండి. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనానికి వద్దాం. ఆదికాండం 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకు ధ్యానించడం అంటే కొడుకుకి దైవిక మర్యాదలు నేర్పించాడు. మర్యాదలు తర్వాత తరానికి దైవిక వారసత్వాన్ని అందించాడు. దైవిక లక్షణాలు నేర్పించాడు.
ఆత్మ సంబంధమైన విలువలు నేర్పించాడు. అబ్రహాము వృద్ధాప్యానికి వచ్చిన అబ్రహాము పాటించిన విలువలు ఇస్సాకు కూడా పాటిస్తున్నాడు. పెళ్లి కాని 40 ఏళ్ల వయసులో ఇంకా పొలములో కూర్చొని ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. అని పెండ్లి కాని ఆ వయసులో లోతు పిల్లలు ఏం చేశారో బైబిల్లో రాయబడింది. నేను దాని వివరంగా చదవాలని నేను అనుకోవడం లేదు. మీరు కావాలంటే 19వ అధ్యాయం 31వ వచనం తర్వాత చదువుకోండి. వారి వలన జరిగింది ఏంటో తెలుసా? దేవుని పిల్లలైన వారికి 2 రకాలైన శత్రువులు తయారయ్యారు ఆ కుటుంబం వల్ల. ఎవరు వాళ్ళు? ఒకటి అమ్మోనీయులు, మరొకరు మోయాబీయులు. ఇప్పుడు చెప్పండి, ప్రారంభంలో నేను చెప్పానే, యాంగిల్ అంటే ఎక్కడ మొదలవుతుంది? ఒకే పాయింట్ దగ్గర. స్టార్టింగ్ పాయింట్ ఒకటే, కానీ గీతలు 2 దూరం వెళ్ళిపోయిన తర్వాత వాటి మధ్యలో దూరం ఎంత కనుక్కోలేం. కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉంటుంది. ప్రారంభం ఈ 2 కుటుంబాలు ఒకే స్థలములో ఒకే చోట, కానీ వారి మధ్య వ్యత్యాసం ఎంత పెద్దదో చూడండి. తల్లిదండ్రులారా, పిల్లలకు దైవ మర్యాదలు నేర్పిస్తున్నారా? లోక మర్యాదలు నేర్పిస్తున్నారా? ఏ మర్యాదలు నేర్పిస్తున్నారు? ఇది ఒక పోలికతో కూడిన ధ్యానం, కంపారిటివ్ స్టడీ. దీన్ని బట్టి అర్థం చేసుకుందాం. మన కుటుంబం అభివృద్ధి చెందుతుందా, అణగారిపోతుందా? ఆత్మ సంబంధంగా ఉందా, లోక సంబంధంగా వెళ్ళిపోతుందా? ప్రభువునందు ఎదుగుతుందా, ప్రభువులో నుండి పక్కకు జరుగుతుందా? ఆలోచన మనదే, తీర్మానం మనదే, ఆచరణ మనదే, దానికి వచ్చే పర్యవసానాలు కూడా మనవే. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. ఈ మధ్యాహ్నం ఈ ధ్యానం మన మనసులో ఉంచుకుందాం. మన కుటుంబం ప్రయాణం ఏ వైపు ఉంది? అభివృద్ధి వైపా, అణగారిపోతున్న వైపా? లోక మర్యాదల వైపా, దైవిక మర్యాదల వైపా? ఏ వైపు మనం ప్రయాణిస్తున్నాం? ఈ సంగతులు మనసులో ఉంచుకొని, ప్రభువా, ప్రస్తుతమైతే నాకు అర్థమవుతుంది, అభివృద్ధి పదములో అయితే లేనట్లుగా తెలుస్తుంది, నీ పాదాలు పట్టుకుంటున్నాను అని ప్రభువుకు అప్పగించుకుందాం. ఒకవేళ అభివృద్ధి పదములో ఉంటే, ప్రభువా నీకు స్తోత్రములు, నా కుటుంబం అభివృద్ధి పదములో ఉంది, నీకు వందనాలు, ఇంకను అనేకులకు నన్ను మాదిరిగా చేయవా అని ప్రార్థిద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మన కుటుంబ ప్రయాణం ఎటు? అభివృద్ధి వైపా, అణగారిపోయే వైపా? ఏదైనా మనం ఒకటి చెప్పి ఇక్కడ నుండి లేద్దాం. మన కుటుంబాల్లో నుండి భక్తులు తయారవుతున్నారా, భ్రష్టులు తయారవుతున్నారా? మన కుటుంబాలు ఆత్మ సంబంధమైన సహవాసములో సాగుతున్నాయా, లోక సంబంధమైన సహవాసాల వైపు వెళ్ళిపోతున్నాయా? వాటి ఫోకస్, దృష్టి ఎటువైపు ఉంది? ఆ కుటుంబాలలో విధేయత అనుభవం, సమయపాలన,
ధన వినియోగం, జయ జీవితం, ఇంటిపైన నియంత్రణ, ఆతిథ్యపు గుణం, ఎవరి పాత్రలు వారు నమ్మకంగా సమర్థంగా నిర్వహించడం, తదనంతరపు తరానికి మనము వేస్తున్న పునాది. ఒకవేళ ప్రభువు మనలను పిలిస్తే మన తరువాత ఇస్సాకు, అతని తదనంతరం వచ్చిన తరాల లాంటి ఆశీర్వాదకరమైన జనాంగం తయారవుతుందా? లోతు కుమార్తెల ద్వారా వచ్చిన దేవుని పిల్లలకు శత్రువులుగా తయారయ్యే తరాన్ని మనం తయారు చేస్తున్నామా? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేద్దాం. నేను ఈ మధ్యాహ్నం క్లుప్తంగా మీ ముందుకు కేవలం వరుసగా వచన భాగాలే పెట్టాను. విన్నంత మాత్రం చేత మనం దీవించబడ్డట్టు కాదు, ఆచరిద్దాం, అన్వయించుకుందాం. ఎక్కడ తగ్గిపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ వెనుకపడ్డామో దానికి ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. ప్రేమించే వారిని గద్దించే దేవుడు, శిక్షించే దేవుడు. ఆయన ప్రేమ మన మీద ఉన్నది అనడానికి రుజువు ఈ సాయంకాలం ఆయన మనతో మాట్లాడిన ఈ మాటలే. ఒకవేళ ఈ మాటలే మన మీద భవిష్యత్తులో న్యాయపీఠం దగ్గర ప్రశ్నలైతే, నేరారోపణ చేసేవిగా ఉంటే మనం ఆయన ముందు ఏం జవాబు చెప్పగలం? అందుకే ఆలోచిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన చేయండి.